ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. రాధా కృష్ణుల ప్రేమ ఎంతో గొప్పది కదా. మరి వారి ప్రేమ మనకేం చెప్తోంది? ఈ వ్యాలంటైన్ డే సందర్భంగా తెలుసుకుందాం. ప్రేమ అంటే రెండు హృదయాల స్పందన, రెండు మనసుల కలయిక. ఇది అందరూ చెప్పే మాటే. మరి రాధాకృష్ణుల ప్రేమ మనకేం చెప్తోంది? ప్రేమ అంటే స్వార్థాన్ని జయించడం, సేవాభావాన్ని పెంపొందించుకోవడం, త్యాగాన్ని అలవర్చుకోవడం. అచ్చం రాధాకృష్ణుల ప్రేమ మనకి ఇదే చెప్తుంది. ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది, అవలంబించేలా చేస్తుంది. రాధాకృష్ణుల బంధం మనసుకు మాత్రమే పరిమితమైనది. రాధ ప్రేమతత్వం శ్రీకృష్ణుడు అయితే కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ. రాధాకృష్ణుల ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు, వారి రాసలీలలు మోక్షానికి సంబంధించినవి. శ్రీకృష్ణ పరమాత్ముడిని మనం యశోదా తనయుడిగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవ రాయబారిగా, అర్జునుడి రథసారథిగా, గీతాచారుణ్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం. కానీ కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ. వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం. వాస్తవానికి రాధాకృష్ణులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వీరిద్దరిని వేరుగా చూడలేరు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలున్నా, 16,000 మంది గోపికలు ఉన్నా సరే రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి. రాధ హృదయ స్పందనలో కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు. వారిద్దరిది ఒకటే తత్వం, అది ఏకత్వం. కృష్ణుడి స్మృతుల్లో రాధ మనసు పులకాంకితమైతే రాధను తలుచుకున్న శ్రీకృష్ణుడికి మేను రోమాంచితమవుతుంది. బృందావనం, వెన్నెల రాత్రులు, మురళీనాదం, యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు. కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు, అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మరికొందరు, మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు. చాలామంది కామాన్ని కూడా ప్రేమ అనుకుని మోసపోతుంటారు. నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే. బృహదారణ్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, ఆత్మ కోసం. భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే, అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అని యాజ్ఞవల్క మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని ఉపదేశించారు. ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు. దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేవు. ఇది అవసరాల కోసం మాత్రమే. దీన్నే మానవులు ప్రేమగా వర్ణిస్తారు. కానీ మానవ మాతృరాలే అయినా రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ. తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన ప్రేమ. దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. కానీ రాధ ఆ భయాన్ని అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత స్థితి ఆమెది. అందుకే ప్రేమ రాధను రసరాగిణిని చేసింది, సర్వదేవతా శిరోమణిగా మార్చింది, సకల లోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది. శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని, ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడా, నిరంతరం రాధను ధ్యానిస్తాడా అని కొందరు అనుమానాలు వ్యక్తపరుస్తారు. కానీ ప్రేమలో సమస్తం సంభవమే. ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు. రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియే చారుశీలే అష్టపదిలో స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవం ఉదారం అని జయదేవుడు రాశాడు. అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని దీని భావం. నేనేంటి ఇలా రాశాను అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి పాప పరిహారం కోసం స్నానానికి వెళ్ళాడట జయదేవుడు. ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకు ముందు రాసిన పంక్తులు మళ్ళీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పదాలను మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళాడట. భార్య ద్వారా తెలుసుకున్న జయదేవుడు రాధాకృష్ణుల ప్రేమకు దాసోహమయ్యాడు. రాసక్రీడ సమయంలో రాధ పాదధూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరిచి ఆనందలోకాలకు తేలియాడేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడి అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు, శూన్యం తప్ప. ఇదే రాధాకృష్ణుల ప్రేమ వెనుక ఉన్న అసలు అంతరార్థం. తెలుసుకున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.